ఈరోజు మీకు ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దీన్ని మనం ప్లగ్ బాక్స్ అని కూడా అంటుంటాం. అండ్ ఇందులో మనం 3 కోర్ వైర్ యూస్ చేసాం. ఇది నార్మల్ వైర్లా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని కట్ అయిపోవడం కానీ మెల్ట్ అయిపోవడం కానీ జరగదు. అండ్ ఈ స్విచ్ బోర్డు 6 amps 3 పిన్ ప్లగ్ కూడా 6 amps తీసుకున్నాం. మనం కావాలంటే ఇంకా పెద్దది తీసుకోవచ్చు, 16 amps. అది ఏసీలకు గట్రా యూస్ చేయడానికి బాగా పనికొస్తుంది. కానీ ఇది మనకి నార్మల్ యూస్ హౌస్ పర్పస్ కాబట్టి సరిపోతుంది మనకి. అండ్ మీకు ఇంకా దీనికన్నా పెద్దది ఒకవేళ కావాలనుకుంటే 16 amps అని అడిగేస్తారు బయట షాప్లో, ఎలక్ట్రికల్ షాప్లో అమ్ముతారు. మనం కొన్నదైతే జస్ట్ మనకు 150 రూపీస్ పడింది, బాక్స్ ప్లగ్ కలిపి. అండ్ వైర్ ఒక 150 అలాగా 200 అలా ఉంటుంది మనకి. మొత్తం టోటల్ కలిపి 500 కూడా ఇదేం పెంచదు. కానీ ఇదైతే మనకి ప్రతి దిక్కున యూజ్ అవుద్ది. సాఫ్ట్వేర్ వాళ్ళకి, నార్మల్ కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కావాలంటే బెడ్ మీద గట్ట పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ బాక్స్ ద్వారా నేను డ్రిల్లింగ్ మిషన్ పెట్టాను, ఎలా యూజ్ అవుతుందో చూద్దాం కదా అని చెప్పి. చాలా బాగుంది. జనరల్గా ఏసీ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్స్టెన్షన్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. ఏసీ పాయింట్కి హోల్ చేసేటప్పుడు ఏంటంటే చాకెట్స్ గట్రా దగ్గరలో ఉండవు, ఒకసారి బాగా లాంగ్లో ఉంటాయి, డ్రిల్లింగ్ మిషన్ వైర్ అందదు. అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. అండ్ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ మీకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం పిన్ టు పిన్ అన్నీ చూపిస్తాను, ఎలా పెట్టాలి ఏంటన్నది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్లో, నేను క్లారిటీ ఇస్తాను. ఇంకా ఎక్స్టెన్షన్ బాక్స్ తయారు చేయడానికి ఏమేమి కావాలంటే స్క్రూ డ్రైవర్ అండ్ జంక్షన్ బాక్స్, 3 కోర్ వైర్, 3 పిన్ టాప్. ఇదైతే నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. 3 కోర్ వైర్ ఒక 3 మీటర్ల వరకు తీసుకున్నాను. మీ దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ రెండిట్లో ఏదైనా యూజ్ అవుతాయి. కాకపోతే మరీ లాంగ్ స్క్రూ డ్రైవర్ కాకుండా నా దగ్గర పిగ్మీ స్క్రూ డ్రైవర్ ఉంది కదా చిన్నది, అది బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇప్పుకోవడానికి గిరిపుగా ఉంటుంది అన్నమాట. మాకు ఏసీలు గట్రా అవుట్డోర్ యూనిట్ వెనకాల కొన్ని స్క్రూలు రావు, పెద్ద ప్లేస్ ఉండదు ఇప్పడానికి. అలాంటి టైంలో ఈ చిన్న స్క్రూ డ్రైవర్ చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. చిన్న చిన్న ఇరుకు ప్లేసుల్లో కూడా దాంతో మనం ఈజీగా ఇప్పచ్చు, గ్రిప్ బాగుంటుంది. మీరు టెస్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి 4 సైడ్లో 4 స్క్రూస్ ఉంటాయి, ఆ 4 విప్పాలి. పూర్తిగా లూజ్ చేసుకోవాలి. వాటిని లూజ్ చేసిన తర్వాత బాక్స్ రివర్స్లో పెట్టి జస్ట్ ఇలా ఒక దెబ్బ కొడితే బయటకు వచ్చేస్తాయి స్క్రూలన్నీ. అండ్ మన ఇంట్లో టైలరింగ్ గట్రా చేసే లేడీస్ చాలామంది ఉంటుంటారు, వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతాయి. మోటార్ మీద మిషన్ యూజ్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మిషన్ని ప్రతిసారి మోసుకొని వెళ్ళక్కర్లేదు పవర్ పాయింట్ దగ్గరికి. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో 2 బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా, ఇవి లైట్ మాట, మనకి పవర్ వస్తుందా లేదా అని ఇండికేట్ చేస్తుంది ఇది లైట్. ఇవి 2 స్విచ్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఫస్ట్ ఇవి వేసుకోవాలి. అండ్ చిన్న వైర్ మొక్క కూడా తీసుకోవాలి మనం, రెడ్ వైర్. మన దగ్గర ఉన్న పొట్టి స్క్రూ డ్రైవర్ని మనం ఫస్ట్ స్టార్ నుంచి మైనస్కి మార్చుకోవాలి. ఇది స్టార్ మైనస్ 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు దీన్ని, బాగుంటుంది స్క్రూ డ్రైవర్. ఫస్ట్ మనం స్విచ్కి పైన ఉన్న స్క్రూ ఇప్పుకోవాలి. పూర్తిగా కాకుండా హాఫ్ ఇప్పుకుంటే సరిపోద్ది, మరీ పూర్తిగా ఓపెన్ చేసే కూడా స్క్రూ అది. అండ్ దాంట్లో ఉన్న బ్లాక్ వైర్ బయటకు తీసేయాలి. చిన్నది రెడ్ కలర్ వైర్ ముక్క కూడా తీసుకోవాలి. అది జస్ట్ మన ఫింగర్ అంత ఉంటే సరిపోద్ది, చిన్న ముక్క చాలు. అది పేస్ నుంచి స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. పైన స్క్రూ ఉంది కదా, పైన స్క్రూకి కనెక్ట్ చేసుకోవాలి స్విచ్ దానికి. ఆ రెడ్ వైర్కి 2 వైపులు స్లీవ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దాన్ని కొంచెం ట్విచ్ చేసుకోవాలి. దాని కాపర్ వైర్లు కొంచెం తిప్పాలి ఇలాగా. బయటికి స్లీవ్లు ఓపెన్ అయిపోయేలా ఉండకుండా మొత్తం ఒకవైపునే ఉండేలాగా కొంచెం గట్టిగా టైట్ చేయాలి అట్లని. ఆ రెడ్ వైర్ని పేసుకొచ్చిన పాయింట్లో మాత్రమే ఇవ్వాలి. పేసుకొచ్చిన పాయింట్ అంటే మీరు ఇలా ఫ్రంట్కి తిప్పిన తర్వాత దాని మీద ఎల్లని ఉంటుంది, ఎల్లకి మాత్రమే ఫస్ట్ దాన్ని టైట్ చేయాలి. తర్వాత స్విచ్కి ఇవ్వాలి. స్విచ్కి ఇచ్చే ముందు మాత్రం 2 వైర్లు బ్లాక్ వైర్లు వచ్చినాయి కదా పైన, చిన్న వైర్లు లైట్కి, ఆ లైట్ వైర్లో ఒక వైర్ని కనెక్ట్ చేయాలి దానికి స్విచ్ దగ్గర. స్విచ్ దగ్గర ఉన్న ఆ రెడ్ వైర్ని ఈ బ్లాక్ వైర్ని రెండాటిని కలిపి ఇలా ట్విచ్ చేయండి. ఫస్ట్ ట్విచ్ చేసేప్పుడు 2 వైర్లని కలిపి దాంట్లోకి తొయ్యండి, స్విచ్ పైన ఉన్న స్క్రూలోకి. స్లీవ్ మరి దాన్ని చిన్నది ఉంటే కొంచెం కట్ చేసుకుని బయటకు తీసుకోండి స్లీవ్. కొంచెం దాన్ని వైర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకి. ఆ బ్లాక్ వైర్ని కూడా కొంచెం లీడ్స్ అన్ని బయటకు వెళ్ళిపోకుండా కొంచెం దగ్గరికి ట్విస్ట్ చేయండి. అలా చేయకపోతే మాత్రం అందులో ఒక లీడ్ వల్లైనా పేస్లు నోట్లో కలిసినాయి అంటే మాత్రం బాక్స్ కాలిపోతాయి. జాగ్రత్తగా టెస్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎప్పుడైనా మన ఇంట్లో కొత్త ఏసీ ఏమైనా తీసుకున్నప్పుడు దానికి వైరింగ్ ఎలా చేసుకోవాలో కూడా కొంచెం చూపిస్తాను. మ్యాక్సిమం ఎలక్ట్రిషన్తో చేయించుకోవడం మంచిది. బట్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఏసీ వైరింగ్ ట్రై చేయండి. ఈ వైరింగ్ అయితే ఎవరైనా ట్రై చేయొచ్చు, పర్వాలేదు. అండ్ చాలామంది ఏంటంటే
వర్షాకాలం టైంలో గట్రా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఏసీ ప్లగ్లు గట్రా తీయరు. కంపల్సరీ ఏసీ ప్లగ్ గట్రా తీసేసుకోవాలి. తీయకపోతే కంపల్సరీ బోర్డు కాలిపోద్ది. ఏసీ అవుట్డోర్ బోర్డు పీసీబీ కానీ ఇండోర్ పీసీబీ కానీ చాలా ప్రైస్ ఉంటాయి. ఏదో బోర్డు వచ్చి 10,000 ఉంటుంది. అందుకే ప్లగ్ తీసుకోవడం చాలా మంచిది. అందుకే పూర్వకాలం మన తాతలు నాన్నమ్మలు గట్రా కంపల్సరీ టీవీ ప్లగ్లు గట్రా తీసేవారు ఉరుములు గట్రా వచ్చే టైంలో. అప్పట్లో టీవీలు గట్రా కూడా అందుకు మనం కాలిపోయాయి కాదు. ఇప్పుడు వచ్చిన మన ఎల్ఈడి టీవీలు ఏంటంటే వాటికన్నా చాలా డెలికేట్, అవే స్ట్రాంగ్గా ఉండేవి చెప్పాలంటే. కాబట్టి కంపల్సరీ ప్లగ్స్ తీసుకోండి వాతావరణం బాగాలేని టైంలో. అండ్ 3 కోర్ వైర్ ఓపెన్ చేసుకుందాం. అండ్ వైర్ స్లీవ్లో ఓపెన్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది కట్టర్తోని. రెడ్ వైరు, బ్లాక్ వైర్ ఓపెన్ చేసుకోవాలి, గ్రీన్ వైర్ కూడా. అండ్ ఇందాక 2 బ్లాక్ వైర్లు వచ్చినాయి కదా, ఆ 2 బ్లాక్ వైర్లో ఒక వైర్ పైన స్విచ్కి ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో వైర్ కింద స్విచ్కున్నది ఓపెన్ చేసాం ఇందాక, అది తీసేసి న్యూట్రల్ పాయింట్కి ఇచ్చుకోవాలి. న్యూట్రల్ పాయింట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సగం ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ వైర్ కూడా చిన్న స్లీవ్ తీసుకోవాలి. స్లీవ్ దానికి టచ్ అవుతేనే కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ స్లీవ్ ఓపెన్ చేసుకోవాలి. మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉన్న వాళ్ళకి వెళ్తుంది, కొంతమంది తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి. మీరు స్కిప్ చేసి చూసారంటే ఎక్కడైనా చిన్న పాయింట్ వదిలేసారంటే బాక్స్ కాలిపోతాయి. అండ్ నూడల్ వైర్ని లైట్కి వచ్చిన వైర్ని రెండింటికి ట్విస్ట్ చేసుకోవాలి. రెండింటిని ట్విస్ట్ చేసుకొని స్క్రూ ఓపెన్ చేసుకున్నాం కదా, నూడల్లో ఉంటుంది ఎన్నని ఆ పాయింట్లో పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం దీనికి ఎర్త్ వైర్ కూడా ఇచ్చాం. దేనికైనా ఎర్త్ చాలా ఇంపార్టెంట్. ఎర్త్ వైర్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఏసీకి అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఏసీలు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటివి ఒక్కోసారి షాక్ కొడుతుంటాయి. అవి ఏంటంటే ఎర్త్ వైర్ సరిగ్గా లేనప్పుడు అలా కొడుతుంటాయి. కంపల్సరీ ఎర్త్ వేయించుకోవాలి. అందుకే తర్వాత 2 వైర్లు బిగించాను. మరి ఫుల్ టైట్గా బిగించక్కర్లేదు, వైరు ఊడిపోకుండా బిగించుకుంటే సరిపోతుంది. అండ్ దీని బరువు బయటకు వస్తుంది, మళ్ళీ దాంట్లో పెట్టేసాను లోపలికి. ఎర్త్ వైర్ స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎర్త్ వైర్ కూడా స్లీవ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాం. అండ్ దగ్గరికి టెస్ట్ చేసుకొని వైరు హోల్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కట్టర్ లేదనుకో, ఒక క్యాండిల్ తీసుకోండి, దాన్ని వెలిగించి వైర్ని జస్ట్ దాని మీద పెట్టారనుకో, మీకు ఎంత ముక్క కావాలో ముక్క జస్ట్ చిన్న క్లాత్తో దాన్ని ఇలా లాగితే స్లీవ్ బయటకు వచ్చేస్తుంది. అలాగైనా ట్రై చేయొచ్చు. ఒకవేళ కట్టర్ లేనప్పుడు చాకుతో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. పైన దాని ప్లాస్టిక్ స్లీవ్ మాత్రం కాలుతుంది, వైర్ ఏం కాలిపోదు, భయపడక్కర్లేదు మీరు. అండ్ వైర్లో లూజ్గా ఉన్నాయేమో చూసాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంక పేస్ వైర్ ఒకటి ఇవ్వాలి, కింద స్విచ్కి ఇవ్వాలి. మనం తీసుకున్న 3 కోర్ వైర్లో ఒక వైర్ న్యూట్రల్కి ఇచ్చాం, ఒక వైర్ ఎర్త్కి ఇచ్చాం. పేస్ ఒకటి మిగిలిపోయింది, దాన్ని ఇప్పుడు స్విచ్ కింద ఇచ్చుకోవాలి. అండ్ రేపు ఎల్జీ జనరల్ సర్వీస్ అలాగా చూపిస్తాను. చాలామందికి ఏంటంటే నార్మల్ ఏసీలకి డోర్ ఓపెన్ అయిపోద్ది, కానీ ఎల్జీ ఏసీకి అలా కాదు. అది సర్వీసింగ్ చేయడం కొంతమందికి తెలియదు, కానీ అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఎల్జీ ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి సర్వీసింగ్ చేసుకోవాలంటే. దాని ఫిల్టర్ పైన వస్తుంది, నేను చూపిస్తాను మొత్తం అది ఎలా చేయాలి ఏంటన్నది మీకు. అండ్ దీని వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని బాక్స్ ఉంది కదా పైన, ప్లాస్టిక్ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేది, దానికి హోల్ పెట్టాలి. అదొకటే మిగిలింది. నార్మల్గా కట్టర్తోనే కట్ చేసుకోవచ్చు దాన్ని, కాకపోతే నాకు కొంచెం అది టైట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే నాకు టూల్ బ్యాగ్ కాబట్టి లోపలికి చిన్న చిన్న స్క్రూలు గట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా వెళ్ళకుండా కొంచెం టైట్గా ఉండడం కోసం అని చెప్పి నేను ఇలా స్టవ్ మీద పాత స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని దాన్ని హీట్ చేస్తున్నాను. బాగా హీట్ అయిన తర్వాత బాక్స్కి పైన ప్లేస్లో హోల్ చేయాలి. దాంతో ఇలా రౌండ్గా తిప్పి కొంచెం దాన్ని ఎక్స్పెండ్ చేయాలి, సరిపోద్ది అప్పుడు హోల్ కరెక్ట్గా. ఆ వైర్కి కరెక్ట్గా స్క్రూ డ్రైవర్ సైజ్కి సేమ్ సైజ్ ఉంటుంది. కొంచెం లూజ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది హోల్. చూసారు కరెక్ట్గా వచ్చింది హోల్. అండ్ ఈ వైర్ సరే తోసి చూద్దాం వెళ్తుందో లేదో. ఓకే, వెళ్ళిపోతుంది, ఈజీగా ఉంది. ఈసారి తీసి రివర్స్లో పెట్టుకోవాలి. అండ్ వైర్ అంతా స్లోగా లోపలికి తోయాలి. అండ్ మొత్తం వైర్ని తోసేయాలి అటుపక్కకి. అండ్ వైర్ అంతా అటుపక్క వచ్చిన తర్వాత బాక్స్ సేమ్ ఇందాక మనం అలాగే స్క్రూలో తిప్పుకున్నాము, మొత్తం ఆ పొజిషన్కి వచ్చేస్తుంది. మొత్తం దాంట్లో ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసి మొత్తం 4 స్క్రూలు వేసుకోవాలి 4 వైపులు టైట్గా.
ఎప్పుడైనా దేనికైనా స్క్రూలు వేసేటప్పుడైనా ఏంటంటే ఆపోజిట్లో వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఫిట్ అవుద్ది. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనం స్క్రూలు టైట్ చేసుకుందాం. అండ్ 3 పిన్ టాప్ తీసుకోవాలి, అది ఓపెన్ చేసుకొని వైర్ స్లీవ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఫేసింగ్ న్యూట్రల్ స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి. అందులో ఎల్ అని ఉన్నది రెడ్ ఇవ్వాలి, ఎన్ అని ఉన్నదేమో బ్లాక్ ఇవ్వాలి. తెలియని వాళ్ళు కొంతమంది ఇది దేనికి ఇవ్వాలన్నది కొంచెం కన్ఫ్యూజ్ పడుతుంటారు. వైర్లు అయితే ఎప్పుడు ఎల్కి ఎప్పుడు రెడ్ ఇవ్వాలి, దేనికైనా సరే అంతే. రెడ్ కలర్ వైర్ వచ్చిందంటే అది కంపల్సరీ ఎల్కే వెళ్తుంది. ఎల్ అంటే లైను, ఎన్ అంటే న్యూట్రల్. ఈ కలర్ కోడింగ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇలాంటిది రిమ్ ప్లగే కాకుండా 2 పిన్ ప్లగ్ కూడా ఉంటుంది, అది ఒక 10 రూపీస్ అంత ఉంటుంది. కాకపోతే అది బేస్ న్యూట్రల్ చేంజ్ అయిపోద్ది. అది మనం ఒకే డైరెక్షన్లో పెట్టాం కాబట్టి ప్రతిసారి అది తెలియదు. కాబట్టి 3 పిన్ టాప్తే బాగుంటుంది. ఇది కోనా బాగుంటుంది, కంపెనీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది.
కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి కోర్ బిట్ కూడా చెక్ చేశాను, చాలా బాగా వర్క్ అవుతుంది. సూపర్.